సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా మీడియా పిచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు జనాల నోట్లో నాణాలు అనేది సీఎం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అయితే మనం గత కొద్ది కాలంగా మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారో, కానీ చిరు వ్యాపారులు ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ పేజెస్లో సోషల్ మీడియాలో నానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మనం కోహినూరు ఐటీసీ దగ్గర ఎవరైతే కుమారి అంటున్నదో తనకి ఎంత హైప్ ఇచ్చారో అనేది కూడా మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి విషయంలో. కుమారి ఆంటీ పక్కకున్న ఏవైతే హోటల్స్ ఉన్నాయో అన్నీ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తీసివేయడం జరిగింది. కానీ సీఎం ఆదేశంతో కుమారి ఆంటీ మాత్రం గట్టినెక్కింది. ఇది కేవలం సోషల్ మీడియా వార్తలు నిలవడానికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాల్లో 5 సంవత్సరాలు మాత్రమే ఒక సీఎం కానీ, పిఎం కానీ, సర్పంచ్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు లేదా గవర్నమెంట్ సర్వెంట్స్ అందరూ కూడా దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల సర్వీస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఎట్లా మారుతారో అలా ఊసవెళ్ళగా మారుతుంటే ప్రజలకు మరి న్యాయం ఎక్కడ జరుగుతోంది? ఇప్పటికి కూడా దేశంలో రాజకీయాలు ఎన్ని ప్రకంపనలు సృష్టించినా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కలెక్టర్లు మాత్రం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేశారు చూస్తూ ఉన్నాం కదా. కానీ ఇదే ఓ కలెక్టర్ ఓ టీ స్టాల్ వ్యక్తికి పొట్టగొట్టడం కూడా జరిగింది. అది కేవలం ఓ ప్రతిపక్ష నాయకుడి ఫోటో పెట్టుకున్నందుకు ఆ టీ స్టాల్ని తీసివేయడం కూడా జరిగింది. అయితే ఒకసారి వార్తలు అయితే నా వెనుక కనబడుతుంది కదా, ఇంకా ఐఏఎస్ ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక టీ స్టాల్ పెట్టుకున్న వ్యక్తి కేటీఆర్ ఫోటో పెట్టుకున్నట. ఈ కేటీఆర్ ఫోటో ఓ టీ స్టాల్ వ్యక్తి పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాం. అయితే క్రిషాంక్ ఎవరైతే క్రిషాంక్ ఉన్నాడో తను సోషల్ మీడియాలో రాస్తూ వచ్చాడు, ఐఏఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి నారాజ్ ఉన్నాడని తెలియగానే ఈ కలెక్టర్ గారు తన భక్తి చాటుకునేందుకు అవసరం వచ్చిన 20 చిరు వ్యాపారులు చుట్టుపక్కల కేవలం ఒక టీ స్టాల్ని తొలగించడం ఏంటి అంటూ ఎమ్మెల్యే సంబంధించిన ఫోటో అన్నీ ఆ పక్కన ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్లో దాదాపు చిరుబండారాలకు సంబంధించి చాలా స్టాల్స్ ఉన్నాయంట. కానీ ఈ కేటీఆర్ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ఉన్నందుకు ఆయన తీసేసిండన్నట్టు కూడా చెప్పుకో వస్తున్నాడు. అయితే ఒకసారి ఆ వీడియో కూడా చూసి ప్రయత్నించేద్దాం. అసలు ఆయన మాటలు చూడండి, ఆయన మాటల్లో కూడా పెడదాం. కేటీఆర్ కూడా దీనిపై ట్వీట్ కూడా వేసిండి. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మిత్రులారా. ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇట్లాంటి విన్యాసాలు చేస్తున్నాడు అర్థం కాదు. ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, ఏమీ చేయట్లేదు, రోజు జనాలు తిడతా ఉన్నారు. ఇది చూడండి. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది, అంతకు మించి ఏం లేదు. నా ప్రేమ నా ఇష్టం. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది, అంతకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ నా ప్రేమ నా ఇష్టం. నాకు మా అన్న అనుకో, నా అన్న ఇది మరీ గింత దారుణంగా సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బక్కకుండా అవుతుంది. ఆ మున్సిపల్ ఛాయలు పోసిమన్నా పోసిస్తా, కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తా. రోజు 300-400 వందలు ఇవ్వను. నాకు వేరే పని చేసేత కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చేస్తా. రోజు 400 ఇవ్వమంటారు, మాకు చాలు. ఇదే ఒకసారి చూపిస్తాను నేను, చూడండి. ఇదే కుమారక్క ఇవాళ ఒక ట్రెండ్ కూడా చేసింది. ఈ కుమారక్క ఏం ట్రెండ్ వేసింది అన్నది కూడా నేను మీకు మిత్రులారా చూపించబోతున్నాను. చూడండి, రోడ్డు పక్కన తన సంబంధించిన ఏదైతే హోటల్ తీయనందుకు పూజ చేస్తుంది రేవంత్ రెడ్డికి ఈ కుమారక్క. ఒక్కసారి చూడండి, ఆ ఫోటో పెట్టి నాకైతే ఎవరైనా గుండెలే పెట్టుకుంటారో ఇంకోటి చూడండి. ఇది భక్తి అనాలా, ప్రేమ అనాలా, లేకపోతే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ
ఫోటో పూజ చేయట్లేదంటే ఈమె ఓటలు ఏడ తీసేస్తాడు అనుకోవాలా. తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం, ఈ ఆంధ్ర ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో తనకో న్యాయమా? ఎస్. ఎందుకు అంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ ఆ తెలంగాణ ఆంధ్ర బేవజాలం ఎక్కడ కూడా బయటపడలేదు. కానీ ఇప్పుడు గత 14 నెలల నుంచి రాష్ట్రంలో నువ్వు తెలంగాణ నేను ఆంధ్ర అనే పద్ధతిలో నడుస్తూ ఉంది, కేవలం రేవంత్ రెడ్డి చేసిన పనులకు మాత్రమే. అయితే ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక చూడండి, సత్యనారాయణ ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి. ఇగో ఇగో ఇక రేవంత్ రెడ్డి ఫోటో, ఇగో ఇగో చూసారా? రేవంత్ రెడ్డి ఫోటో చూసిరా మిత్రులారా? ఇక రేవంత్ రెడ్డి ఫోటో చూడు. ఇగో అయ్యో ఇగో రేవంత్ రెడ్డి ఫోటో. హారతి ఇస్తుంది, దేవుడు అయిపోయాడు. మళ్ళీ అదే దేవుడు నువ్వు ఆర్టిస్టల్ వ్యక్తికి ఎందుకు కాలేకపోయినావు? చిరు వ్యాపారుల పైన నీ హుకుం ఏంది అసలు? అయితే ఇక్కడ ఒక్కటి సింపుల్ ఫండా. ఎందుకంటే ఆ మిత్రుడు ఎవరైతే ఉన్నారో తన సోషల్ మీడియాలో లేడు. కుమారి ఆంటీ అని కొట్టంగానే ఈరోజు ట్రెండ్. సో ఈవిడ చెప్తే మా రేవంత్ రెడ్డి అన్న అయితే చేసిండంటే 10 మంది అబ్బా రేవంత్ రెడ్డి అన్న చాలా మంచోడు అనుకుంటారు కదా. సో అందుకోసమే ఇట్లాంటి పొలిటికల్ స్టంట్స్ పడుతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే నాకు ఎంత నవ్వొచ్చిందంటే కుమార్ అంటే ఇంకా వీడియో కూడా ఒకటి పెట్టింది. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. మొన్న రేవంత్ రెడ్డి బర్త్డే రోజు ప్రేయర్ చేస్తూ కేక్ కట్ చేసింది. అయ్యో ఇది పరిస్థితి. ఇది పరిస్థితి మిత్రులారా. రోడ్డు పక్కన ఉన్న ఎంతో మంది హోటళ్ళు తీసివేసి తన హోటల్ మాత్రం తీయకుండా కాపాడిన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని దేవుడి గుళ్ళ పూజ చేస్తున్న కుమారి ఆంటీ ఇది. కానీ వాస్తవానికి కుమారి ఆంటీ అమ్మేది తక్కువ, ఇంటర్వ్యూలు ఇచ్చేది ఎక్కువ అని కూడా ప్రపంచానికి మొత్తం తెలుసు. ఎవరైనా తన ఫుడ్ తింటే చెప్పండి, కామెంట్ చేయండి మిత్రులారా. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మనం చాలా పెట్టబోతూ ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఎవరైతే మన తెలంగాణ బిడ్డ సిరిసిల్ల అయితే కలెక్టరేట్ ఆఫీస్ ముందు టీ స్టాల్ పెట్టుకున్నందుకు టీ స్టాల్ పైన నీ అభిమానం, ఇప్పుడు ఆమె మీ ఫోటో పెట్టుకొని పూజ చేసింది కదా, మళ్ళీ దానికి పోయి తీపి చేస్తారా చెప్పండి? తన అభిమానం అండి, తన అభిమానం. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఫోటోలో ఏ కాంగ్రెస్ నాయకుల ఫోటోలో ఉంటే మీరు తీపిచ్చేవాళ్ళ? ఒకటి చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా బతికే అధికారం ఉంది. ఒకవేళ తిన స్టాల్ తీస్తే కిందున్న వేరే స్టాల్స్ ఎందుకు తీయలేదు సిరిసిల్ల కలెక్టర్ ఖచ్చితంగా చెప్పుకోవాలా. నీ భక్తి చాటుకునేది ఉంటే వేరే వ్యవహారాల మీద, కాంగ్రెస్ వాళ్ళకు అవసరమయ్యే వ్యవహారాల మీద ఇవ్వాల్సింది కూడా కోరుకుంటున్నాం. ఇక ఇది ఇవాళ స్టోరీ మిత్రులారా. ఇక సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలామంది చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ వత్తండి. బటన్ వచ్చినాక మీకు గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ రాగానే మీరు సెలెక్ట్ అవ్వాలని కొట్టండి. మా ఛానల్స్ ఎప్పటికప్పుడు మీరు ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందించడానికి సరికొత్తగా మన తెలంగాణ టీవీ మీ ముందుకు వచ్చింది మిత్రులారా. థ్యాంక్ యూ.